ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను మానుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విడుదల చేసిన జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను వర్గీకరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. ఎస్సీల్లోని మాదిగ ఉపకులాల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. రెల్లీలు, బుడగజంగాలు, ఇతర కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. దళితులు రాజ్యాధికారం సాధించే దిశగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కీర్తి నారాయణుడు, ఈడూరి గంగరాజు, నంబూరి వరప్రసాద్, తొమ్మల ఫ్రాన్సిస్, కొప్పుల ప్రేమ్, ఉప్పు లక్ష్మీకాంత్, మత్తే బాబీ, నెల్లి సూరిబాబు, నల్లి సునీల్, కనిగళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటికి తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మిత్రులారా, వారు చేశారు కదా, మార్చలేము. అది భగవద్గీత, ఖురాను, బైబిల్ అనుకోకండి మిత్రులారా. ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడాలి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే మనల్ని తొక్కేస్తూ ఉన్నారు మిత్రులారా. మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు. వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. అలాగే మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈరోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది ఇండియా, అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి. ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా. అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది డెమోక్రటిక్ సెటప్లో సుప్రీంకోర్టు అనేది టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఇచ్చిన జడ్జ్మెంట్ వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు. ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు సబ్ క్లాసిఫై ద ఎస్సీస్. కుదరదు. ఎస్సీ వాళ్ళు విభజించడానికి కుదరదు. ఎస్సీలంతా ఒక లిస్టులో చేర్చిన తర్వాత వాళ్ళంతా ఒకటే, నాట్ డివిజిబుల్. విభజించడానికి కుదరదని అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదని 2004లో కొట్టేసింది. 5 జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 జడ్జెస్తో కుదురుతుంది. ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్. ఎస్సీలు మొక్కలు చేయొచ్చని ఇచ్చింది. నా కాశీ అబ్ కీ బార్ అవధేశ్ పాసి. మధుర వద్దు, కాశీ వద్దు, పాసి ఓడి చాలంటే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మాలా మాదిగా రెల్లి ఎలాగో ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్టులో పాసి కులస్తులను ఉన్నారు. ఎస్సీ లిస్టులో ఉన్నారు. పందుల పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ లిస్టులో ఉన్నారు. నా మధుర నా కాశీ అబ్ కీ బార్ అవధేశ్ పాసి. మధుర వద్దు, కాశీ వద్దు, పాసి ఓడి చాలని సమాజ్వాదీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ ఓడిని నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ దీనికి అంతటికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలే, దళితులే అనేటటువంటి భావంతోనే ఎస్సీ వర్గీకరణ 2010 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ఈ జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా. విలేకరు సోదరులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? థ్యాంక్ యూ.